సమాజంలో బ్రతకాలంటే వేటాడే సింహంలా అయినా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలా అయినా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. ప్రతి మనిషి బయటికి కనపడని ఒక బరువు మోస్తూ ఉంటాడు. ఆ బరువు పేరే జ్ఞాపకం. ఉన్నదాన్ని కొనడం కన్నా లేనిదాన్ని కొనడంలో ఆనందం ఉంటుంది. ఆనందాన్ని అస్సలు వదులుకోకు. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డు రాకూడదు. బంధం ఉన్న చోట ధనభేదం ఉండకూడదు. బాధ్యత ఉన్న చోట బరువు అనిపించకూడదు. కష్టపడడం మెట్టు లాంటిది, అదృష్టం లిఫ్టు లాంటిది. కొన్నిసార్లు లిఫ్ట్ విఫలం కావచ్చు, కానీ మెట్లు మనల్ని ఎప్పుడూ పైకి తీసుకుని వెళతాయి. వికసించే పుష్పం నేర్పింది తనలా అందంగా జీవించమని. రాలిపోతున్న ఆకు నేర్పింది జీవితం శాశ్వతం కాదని. ప్రవహించే వాగు నేర్పింది తనలా అవరోధాలు దాటుకుని వెళ్ళమని. మెరిసే మెరుపు నేర్పింది క్షణమైన గొప్పగా ఉందామని. ఒకరి సంస్కారం తెలియాలంటే వారి మాట్లాడే మాట వినాలి. ఒకరి ఆప్యాయత తెలియాలంటే వారి భోజనం పెడితే తినాలి. ఒకరి మనసులో మన స్థానం తెలియాలంటే వాళ్ళకి మనం కోపం తెప్పించాలి. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. జీవిస్తున్న స్థలాన్ని, అలాగే చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని అంచనా వెయ్యకండి. గొడవ జరిగితే గాని బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడడానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది. ఆ కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. మనిషికి కోపం ఉండవచ్చు, కానీ మనిషిని వదులుకునే అంత కోపం ఉండకూడదు. నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం లేకపోతే మాత్రం నువ్వు అందరూ ఉన్న అనాథవే. మూర్ఖురాలైన మహిళ తన భర్తని బానిస చేసి ఆ బానిసకు యజమానిగా ఉంటుంది. తెలివైన మహిళ తన భర్తని రాజును చేసి ఆ రాజుకు తను రాణిగా ఉంటుంది. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడిచ్చాడని సంతోషంగా ఉండు. నీ దగ్గర ఏదైతే లేదో దానిని దేవుడిస్తాడని నమ్మకంతో ఉండు. ఎక్కువ కాలం జీవించాలనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి. తాళం చెవి లేకుండా మనిషి తాళాన్ని తయారు చేయడం లేదు. పరిష్కారం లేకుండా దేవుడు సమస్యలను సృష్టించడం లేదు. ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మీకు నచ్చినట్లు సంతోషంగా బ్రతకడం మంచిది. ఎందుకంటే మనం ఎంత మంచివాళ్లగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనమందరం చెడ్డవాళ్లమే. జీవితంలో ఎంత కష్టమొచ్చినా బాధను బయటికి చూపించకు. ఎందుకంటే నీ బాధను చూసి సంతోషపడేవాళ్లే ఇక్కడ చాలామంది ఉన్నారు. జీవితంలో మనం ఎదిగిన తర్వాత చాలామంది అభినందనలు తెలుపుతారు, కానీ మనం ఎదుగుతున్నప్పుడు ఎవరూ అండగా ఉండరు, ప్రోత్సహించరు. గెలిచినా ఓడినా, కష్టాల్లో సుఖాల్లో మనకు అండగా ఉండేది మన తల్లిదండ్రులు మాత్రమే. జీవితం ఎప్పుడు నువ్వు ఎదురు చూస్తున్నట్లుగా మారదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నట్లు మార్చుకోవచ్చు. అది కూడా నువ్వు ప్రయత్నిస్తే మాత్రమే. కాలం మనది కానప్పుడు మౌనమే ఉత్తమం. మౌనంతో ఎన్నో గెలవవచ్చు, ఎన్నో సాధించవచ్చు. ఎవడున్నాడు మన కోసం అనిపిస్తుంది. ఓడిన ప్రతిసారి ఆత్మవిశ్వాసం అంటుంది, నేనున్నాను, ప్రయత్నించు మరోసారి. నమ్మినోడికి నమ్మకమే దేవుడు, నమ్మినోడికి ఆత్మవిశ్వాసమే జీవుడు. ఆరాటం ముందు ఆటంకం ఎంత? సంకల్పం ముందు వైకల్యం ఎంత? దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత? ఎదిరీత ముందు విధిరాత ఎంత? జీవితం చాలా కఠినమైనది. కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా
ఎగరవలసి ఉంటుంది. నిలబడగలిగిన వాడే తనను నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. ఒకరి అదృష్టాన్ని ఎక్కువ చేసి చూడకూడదు, ఇంకొకరి దురదృష్టాన్ని తక్కువ చేసి చూడకూడదు. ఎందుకంటే ఎవరి తలరాత ఎప్పుడెలా మారుతుందో ఎవరూ చెప్పలేరు. నిలకడగా ఉన్న నేరు, అరవని కుక్క, మౌనంగా ఉన్న శత్రువు, ఈ మూడింటి పట్ల అప్రమత్తంగా ఉండండి. మౌనంగా ఉండడం చేతకానితనం కాదు, పట్టించుకోపోవడం పిరికితనం కాదు. ప్రతి ఒక్కరితో పోరాడితే ఒంటికి బురద, మనసుకు బాధ తప్ప ఏమీ మిగలదు. భూమిలో నాటిన విత్తనం మొలకెత్తడానికి ఎలాగైతే సమయం పడుతుందో, నిన్ను బాధ పెట్టిన వారు బాధపడడానికి కూడా అలాగే సమయం పడుతుంది. చెయ్యాల్సిందల్లా ఓపికతో ఎదురు చూడడమే. అనుభవం అనేది ఎదిగిన వయసుని బట్టో, నెరిసిన జుట్టుని బట్టో రాదు. గుండెకు తగిలిన గాయాన్ని బట్టి, మనసుకు తాకిన బాధను బట్టి మనిషికి అనుభవం అనేది వస్తుంది. యాదృచ్ఛికంగా ఎవరూ ఎవరిని కలుపుకోరు. ఇందులో దేవుడు ప్లాన్ ఏదో ఒకటి తప్పకుండా ఉంటుంది. చెట్టు ఎంత గట్టిగా ఉన్నా కాలాన్ని బట్టి ఆకులు, పువ్వులు, పళ్ళు వస్తుంటాయి, రాలిపోతుంటాయి. అలాగే నువ్వెంత నీతిగా బ్రతికినా కష్టాలు, కన్నీళ్ళు వస్తుంటాయి, పోతుంటాయి. నేర్చుకోవలసిందల్లా తడబడడం కాదు, స్థిరంగా నిలబడడం. అలసిపోయిన జీవితానికి ఆశలెక్కువ, అంతులేని ఆశలకు సమయం తక్కువ. ఇంత వింత జీవితానికి స్వార్థం ఎక్కువ, స్వార్థానికి పోతే నీకు నువ్వే లోకువ. ఈర్ష్య అధికం గలవాడు తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోప్పడేవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ ఆరుగురు ఎప్పుడూ దుఃఖంలో ఉంటారు. ఆశతో ఉన్నవాడికి అధికారం ఇస్తే దోచుకుంటాడు, ఆశయంలో ఉన్నవాడికి అధికారం ఇస్తే అభివృద్ధి చేసి చూపుతాడు. బంధం ఎలా ఉండాలంటే, మాట్లాడితే సంతోషం కలగాలి, బాధ పంచుకుంటే రిలాక్స్గా అనిపించాలి, తప్పు చేస్తే కలిసి సరిచేయాలి. ఇదే బంధం అంటే. ఉన్నవాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేయి జారిన తరువాత అర్థమైనా ఏమీ చెయ్యలేము. తరగతి గది మారగానే బుక్ మారిపోతుంది, అలాగే అవసరం తీరగానే మనుషుల బుద్ధి మారిపోతుంది.